సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో మహిళా బిల్లుల కోసం మళ్ళీ అది వీకిపోయింది కాబట్టి దాని గురించి పునరావృతం చేయడం జరిగింది. ఎందుకంటే అందరూ కలిసి మహిళలు ముందుకొస్తేనే మన ప్రభుత్వంలో ఏదైనా కానీ మనం మహిళలు ఉన్నాము అని చెప్పి గుర్తు చేస్తున్నటువంటి సందర్భం. ఎందుకు గుర్తు చేస్తున్నామంటే వీకిపోయింది అని చెప్తున్నారు, మీరే ఇస్తామంటారు, మీరే వీకిపోయింది అంటారు. ఇవన్నీ కుదరదు. రేపొద్దున మహిళలని వచ్చి ఓటాడిగే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేను ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కానీ మహిళలకు ఫస్ట్ 33% బిల్లు పాస్ చేసిన రోజునే మేము మీకు ఓట్లు వేస్తాం. లేని పక్షంలో అందరం ఏకమై మొత్తం జిల్లాలు, రాష్ట్రాలు, దేశం మొత్తం కూడా ఇది ఒక ఉద్యమంలాగా ముందుకి వెళ్తుంది. ఎందుకంటే ఉద్యమం చేస్తున్నాం, సాధిస్తున్నాం కాదు, మహిళలు చేస్తే ఉద్యమం ఎట్లా ఉంటుందో గుర్తుపెట్టుకోండి. ఈరోజు జై తెలంగాణ అంటున్నామంటే ఎన్నో త్యాగాలు ఉన్నాయి, అమరవీరులైనటువంటి ఉద్యమకారులు ఉన్నారు. కానీ మన ఆర్టికల్ 3 ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మనకి సోనియమ్మ గుర్తించి ఇచ్చింది కూడా ఒక మహిళే. మహిళలకి మహిళలు మన అవకాశాలు ఇవ్వండి, మీరు ఇస్తే ఇల్లు మహిళ చక్కగా ఉంటే ఇల్లుని చూసి ఇల్లాలను చూసి చూడమని అంటారు. ఈ రోజున మన ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఉన్నారు కాబట్టి మనకి ఇంత సుభిక్షంగా ఉందని చెప్తున్నాము. కనుక మా మహిళలకి ఫస్ట్ మీరు ప్రాధాన్యత ఇచ్చిన రోజునే ఓటు అడగడానికి మా గుమ్మం ముందుకు రావాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. జై భీమ్, జై తెలంగాణ.